అభివృద్ధే దేశాభివృద్ధి. గ్రామాలే పట్టుకొమ్మలు. తెలంగాణలో స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గాయి. నాటి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు అమలు చేశారా? గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ఏంటి? రానున్న రోజుల్లో గ్రామాల్లో ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఊరి కోసం కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, నేతల అభిప్రాయాలు సేకరించింది. గ్రామాల అభివృద్ధిపై వారేమంటున్నారు? ఊరి కోసం కార్యక్రమం మీకోసం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం గంగాధర. కానీ ఈ మండలం అభివృద్ధికి మాత్రం అందనంత దూరంగానే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా గంగాధర మండలంలోని సమస్యలు మాత్రం తగ్గడం లేదు అంటున్నారు స్థానికులు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గంగాధర మండలంలో సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గంగాధర మండలం కరీంనగర్ జిల్లాలో ఓ వాణిజ్య కేంద్రం. జిల్లా కేంద్రంలో ఉన్నంత విలువైన భూములు ఇక్కడుంటాయి. ఇంతటి వాణిజ్య కేంద్రంగా ఉన్నప్పటికీ గంగాధర అభివృద్ధికి నోచుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ మండలంలో సాగునీటి వనరుగా నారాయణపూర్ రిజర్వాయర్ సమస్య స్థానికులను వెంటాడుతోంది. రిజర్వాయర్లో ముంపులో ఉన్న గ్రామాలకు ముంపు పరిహారం ఇవ్వటంలో ప్రభుత్వాలు ఏళ్లుగా విఫలమయ్యాయి. కనీసం సర్వే పనులు కూడా పూర్తి చేయలేకపోయారంటూ మండలంలోని మంగపేట, నారాయణపూర్ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇక అతిపెద్ద మండలంగా ఉన్న గంగాధర నుంచి తమను ప్రత్యేక మండలంగా చేయాలంటూ ఘర్షకూర్తి గ్రామస్తులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు నిరాహార దీక్షలు కూడా చేసి నిరసనలు తెలిపారు. పోరాట సమితి ఏర్పాటు చేసుకుని గత 10 ఏళ్ల నుంచి మండలం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఘర్షకూర్తి మండల పోరాట సమితి. ఇక ఈ గంగాధర మండలంలో విద్యా, వైద్యానికి సంబంధించిన అంశాల్లోనూ అనేక సమస్యలు మండలాన్ని పట్టిపీడిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో సొంత భవనాలు లేకుండానే స్థానికంగా ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలు నడుస్తున్నాయంటూ స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నప్పటికీ గంగాధర చౌరస్తా అభివృద్ధి చెందలేదు. అనేక వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదంలో చనిపోతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే జాతీయ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయటం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా మండలంలోని అనేక సమస్యలు ఇప్పుడు స్థానిక సమరం ముందు చర్చనీయాంశంగా మారిపోయాయి. నమస్తే, నేను గోపాలకృష్ణ. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపేందుకు హెచ్ఎంటీవీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఉన్నాను. ఈ గంగాధర మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత గత కొన్నేళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఇంకా కావాల్సినటువంటి అభివృద్ధి ఏం మిగిలింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాబోయేటువంటి కొత్త తరం నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఓ ప్రయత్నం చేయబోతున్నాం. స్థానిక సమస్యలపై ఒక చర్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. సో నేను గంగాధర మండల కేంద్రంలో ఉన్నాను. నాతో పాటు స్థానిక యువ నాయకులు, ప్రజా సంఘాలు, అలాగే స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల నేపథ్యంలో రాబోయేటువంటి యువతరం, మీరు యూత్ కాబట్టి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, స్థానికంగా ఎట్లాంటి సమస్యలు ఇంకా పేరుకపై కనిపిస్తున్నాయి? మెయిన్గా మన గంగాధర మండలానికి సంబంధించిన ముఖ్య సమస్య ఏంటంటే నారాయణపూర్ రిజర్వాయర్ ఒకటి మెయిన్గా ముఖ్యమైన సమస్య. దాని ద్వారా కొన్ని గ్రామాలకు నీళ్లు పోక ఆ సంబంధించిన గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడడం ఇలాంటివి, ఇది చాలా గంగాధర మండలంలోని నియోజకవర్గంలోనే ఒక పెద్ద సమస్యగా మారింది. గతంలో ప్రభుత్వం చేస్తానది, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తానది, కానీ ఇంతవరకు దాన్ని ముందుకు పోయింది లేదు. కాబట్టి ఈ సమస్యను మేము తీవ్రంగా చేయడానికి ముందున్న ఎవరైనా కూడా దీన్ని పరిష్కరించాలని మేము అందరం కోరుకుంటాం. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, గత 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఇది మేజర్ సమస్య అయినప్పుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకురాలేకపోయారు, ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు, మీరు చెప్పగలుగుతారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా చాలా పనులలో కూడా చేయడం జరిగింది. చేయగా మిగిలినవి ఇప్పుడు కొంత కాంట్రాక్టర్ల లోపం వల్ల కాంట్రాక్టర్లు సరైన సమయంలో చేయలేక అట్లా కొన్ని ఆగిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మల్లాపూర్ రోడ్ వెమ్లవాడ రోడ్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్ కటింగ్ ఒకటి చేయడం వల్ల దాని కుడికాలకు సంబంధించి ఆ పనులు పూర్తవుతాయి. అదొకటి పెండింగ్ లో ఉండడం వల్ల ఆ 12 గ్రామాలకు సంబంధించి నీళ్లు వాటికి చెరువులకు కానీ వాటికి పోకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అన్ని పనులు ఒకటేసారి మనం పని స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇప్పుడు ఎక్కడైనా పని స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వచ్చే వరకు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 10 ఏళ్ళు అయిందండి, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు? చేసినాం కదా, 90% పనులు పూర్తి చేసినాం కదా. ఇప్పుడు 10% అయిపోతే అది ప్రభుత్వ వైఫల్యం కాదు కదా. ఎందుకంటే ప్రభుత్వం ఏదున్నా ఇవాళ నేనుంటా, రేపు వేరే వాళ్ళు ఉంటారు. 10% పనులు ఇప్పుడు పూర్తి చేయాలని మీరు కోరుకుంటున్నారు? చేయాలి తప్పకుండా. ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చాలంటే కంపల్సరీ ప్రభుత్వం ఏదున్నా ప్రజల అవసరాలు తీర్చాలి, అంతేగాని ప్రతిపక్షమా మన పక్షమా అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రజలకు ఎవరైనా ఏ పార్టీ ఉన్నా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పనులు వెంటనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విద్య, వైద్యం ఏదైనా, ఇప్పుడు హెల్త్ సెంటర్లు కూడా చాలా దగ్గరలో పనులు మధ్యలో అయిపోయినాయి. బిల్లులు రాకను ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కొన్ని కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని పూర్తి చేయడం లేదు. ఇప్పుడు హెల్త్ సెంటర్లు అట్లే అయిపోయినాయి. విద్యార్థులకు సంబంధించి డైనింగ్ హాల్ కూడా అసంతృప్తిగా మిగిలిపోయినాయి. వాళ్ళు బయట కూర్చొని తినే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదున్నా ఇప్పుడు సరే, అప్పుడున్న ప్రభుత్వం సగంలో ఆగిపోయినాయి. ప్రభుత్వం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఇది ప్రజలకు సంబంధించింది, మేము చేస్తే పేరు వస్తుందని కాదు, ప్రజలకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో ఆ పని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలను విమర్శిస్తే ఏం రాదు. ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, కాంగ్రెస్ బీజేపీ ఇట్లా ఒకరికొకరు అనుకోవడం కాదు. ప్రజలకు ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పైన వాళ్ళు పూర్తి స్థాయిలో పని చేస్తే బాగుంటది. ప్రజలకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ప్రభుత్వాలు ఏవి ఉన్నా కానీ ప్రజలకు మంచి చేయడమే మన లక్ష్యం. సార్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, మీరు చెప్పండి. గంగాధర మండలం అంటే చాలా వాణిజ్యపరంగా బిజినెస్ ఏరియాగా ఉంటుంది. సో ఎట్లాంటి డెవలప్మెంట్ ఇక్కడ కోరుకుంటున్నారు? ఇక్కడ ఎంపీగా బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గంగాధర మండల అభివృద్ధి కోసం బీజేపీ నుంచి ఎట్లాంటి సహకారం అందిస్తారు? ఏమైనా కార్యాచరణ కనబడుతుందా మీ పార్టీ నుంచి? నమస్తే అండి. ముందుగా సమస్యలను వెలికితీయడానికి కృషి చేస్తున్న హెచ్ఎంటీవీ వారికి గంగాధర మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు అడిగినట్టు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా రెండవసారి ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి వారు గత 2 టర్ముల నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 3 కోట్ల పైన వారి నిధుల ద్వారా ఈజెస్ ద్వారా కేటాయించడం జరిగింది. అలాగే కొంత ఈ నేషనల్ హైవేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సమస్య, ఎందుకంటే అది ల్యాండ్ అక్వేషన్ అనేది లోకల్ గవర్నమెంట్ చేసి ఆ పేమెంట్ చేస్తే వెంటనే అది పూర్తి చేయడానికి ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు మొన్ననే మాకు సమావేశం ఏర్పడేసి దాంట్లో రాబోయే అంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం పూర్తిగా చేసింది. మరి తదనంతరం వచ్చిన కాంగ్రెస్ 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం కానీ ఇతర మౌలిక సదుపాయాలన్నీ కుంటుపడిపోయినాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈజెస్ ద్వారా గంగాధర నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి చౌరస్తా. ఎందుకు నేషనల్ హైవే ఇక్కడ పూర్తిగా లేకపోతుంది? కనీసం గంగాధర చౌరస్తాలో ఎన్నో ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి గంగాధర మండలాన్ని, ముఖ్యంగా ఈ నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాణాలు పోతున్నా కూడా ఈ చౌరస్తా ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? వాస్తవంగా ల్యాండ్ అక్వేషన్ కాడ ఇక్కడ గంగాధర చౌరస్తా అనేది వాణిజ్యపరంగా ఎక్కువ డెవలప్ అయ్యి ల్యాండ్ కాస్ట్ బాగున్నది. ఈ ల్యాండ్ కాస్ట్ అనేది ఆ రెవెన్యూ వాళ్ళు దీన్ని ప్రజలకు, ఎందుకంటే నష్టపోయిన రైతులకు కానీ ప్రజలకు కానీ ప్లాట్లు కొనుగోలుకి నష్టపరిహారం ఇప్పించే పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సెటిల్మెంట్ చేయాలి. అమౌంట్ వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఇస్తే నేషనల్ హైవే నుంచి నిధులు మంజూరై ఉన్నాయి. అవి మన ఇక్కడ మానకొండూరు వరకు కరీంనగర్ పరిధిలో వచ్చున్నాయి. కేవలం కొత్తపల్లి మండలం నుంచి గంగాధర 2 మండలాల పరిధిలోనే ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆగడం వల్లనే ఈ సమస్య అయింది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిందే అంట. ల్యాండ్ అక్విజిషన్ కేంద్రానికి నేషనల్ హైవే వాళ్లకు అప్పచెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి అది పూర్తి చేస్తే వెంటనే దాంతో 2 సమస్యలు పోతాయి. నేషనల్ హైవే ప్రాబ్లం పోతే ఇక్కడ
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా సమస్య దాంట్లోనే అవుతుంది కాబట్టి ఇది వెంటనే ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి నేషనల్ అప్పచెప్పాలని మేము ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ అయినా కానీ ఇదే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి మరి ఒక అధికార పార్టీ నాయకులను అడిగి చూద్దాం. చెప్పండి, ఏం చెప్తారు? గంగాధర డెవలప్ కావాలంటే ఇక్కడ నేషనల్ హైవే పోతుంది, దాన్ని ఆనుకుని ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మీ నాయకుల నుంచి ప్రోత్సాహం కరువైందని చెప్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. సో ఏం చెప్తారు? స్థానిక నాయకులుగా ఎందుకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది? స్థానిక నాయకత్వంగా మా ఎమ్మెల్యే గారు మాత్రం చొప్పండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారు మాత్రం ఇంతకుముందు కూడా గతంలో రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. వారు ఆదేశాలనుసారం కూడా మొన్న ఈ 15 days క్రితం కూడా దాని మీద ఒక ప్రణాళిక జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే భూముల రేట్లు ఎక్కువ ఉండి కొందరు వాళ్ళు రైతులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత లేట్ అవుతుంది. అంటే సమస్య ఏమవుతుందంటే అధికారులు నచ్చజెప్పి దాన్ని చేస్తారు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారికి రైతులకు కూడా నచ్చజెప్పి మేము చేసే కార్యక్రమాలు ఏమున్న అభివృద్ధి కార్యక్రమాలలో తప్పకుండా మా నాయకుడు ముందుంటాడు, ప్రజల్లో ఉంటాం. విద్య వైద్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా గంగాధర మండలాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఇష్యూస్ ఏమున్నాయి? విద్య వైద్యానికి సంబంధించి మీ మండలంలో అంతా బాగానే ఉందా? ఏం జరుగుతుంది? ముఖ్యంగా గంగాధర మండలంలో గురుకుల పాఠశాలలు 3 పాఠశాలలు ఉన్నాయి. 3 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రభుత్వ భవనాల్లో కాకుండా ప్రైవేటు భవనాలు ఉండడం ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా సౌకర్యాలు అనేది అడ్జస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ప్రిన్సిపల్స్ అయినా కానీ ప్రభుత్వ భవనాలు లేకపోవడం ద్వారా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. వాటర్ లేకుంటే టెంపరీ వాటర్ సిస్టమ్, వాష్రూమ్స్ కరెక్ట్ లేకుంటే టెంపరీ చేయడం. విద్యార్థులకు సౌకర్యవంతమైన హాస్టల్ లేక ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు కూడా చదువు మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా సౌకర్యాలు కరెక్ట్ లేకుండా గంగాధర మండలంలో ఒక 3 పాఠశాలలు ఉన్నాయి. మైనారిటీ పాఠశాల, గురుకుల బాల పాఠశాల, బాలికల పాఠశాల. ఈ 3 ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఏం కావాల్సి ఉంది? ఏం కోరబోతున్నారు? గత కాంగ్రెస్ హయాంలో దాదాపుగా ఈ గంగాధర మండలంలో 6 స్కూళ్ళు మూతపడ్డాయి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చిన తర్వాత 3 స్కూళ్ళు మూతపడ్డాయి. ప్రజెంట్ వచ్చేసి 6 జిల్లా పరిషత్ పాఠశాలతో ఈ కరీంనగర్ ఈ జిల్లాలో ఉన్న ఈ గంగాధర మండలం ఉన్నది. ఈ 6 పాఠశాలలు కూడా ఉంటాయా పోతాయా అని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు ఇలా ప్రైవేటు విద్యా వ్యవస్థలో చదివించలేక ఇలా అప్పుల పాలై ఇలా పుట్టినందుకు తన కొడుకులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఒక కోరికతో వాళ్ళ నానా కష్టాలు పడి ఇలా గంగాధర మండలంలో చాలా మంది కూడా వలసలు పడుతున్నారు. ఇలా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు గంగాధర మండలంలో గత 10 సంవత్సరాలుగా. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. స్థానికంగా ఉన్న మేడిపల్లి సత్యం గారు కూడా విద్యావంతులు, వారు కూడా ఈ విద్యా వ్యవస్థను ఇక్కడ పట్టించుకుంటాడని మేము అనుకుంటాం. అదేవిధంగా గంగాధర మండలానికి మేజర్ ఇష్యూ వచ్చేసి నారాయణపూర్ రిజర్వాయర్. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క నారాయణపూర్ రిజర్వాయర్ అనేది మాటలకే అయిపోయింది, చేతులకు ఎక్కడ కాలేదు. కేవలం భూసేకరణకే 10 సంవత్సరాలు పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూసేకరణ దాటి మళ్ళీ ముందుకు రాలేదు. కేవలం కెనాల్ అనేటివి కట్టిండు, వాటికి లైనింగ్ వర్క్ లేదు. ఎక్కడ పడితే అక్కడ కెనాలు తెగిపోతున్నాయి. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన 4 ముంపు గ్రామాలు పట్టించుకున్న నాడు లేదు. గత కాంగ్రెస్ పాలన కావచ్చు, మొన్న దాకా ఉన్న బీఆర్ఎస్ పాలన కావచ్చు, మళ్ళీ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావచ్చు. 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ భూసేకరణ అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు. వెల్కమ్ బ్యాక్. నారాయణపూర్ సమస్య ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నారాయణపూర్ సమస్య సార్, మీ అందరికీ నమస్తే. నేను ఒక పెద్ద మనిషిని. నారాయణపూర్ రిజర్వేర్ 2003లో అయింది. 2003లో చంద్రబాబు వచ్చి శంకుస్థాపన చేశాడు. అప్పటి సంది మంగపేట గ్రామం, చర్లపల్లె గ్రామం లేచిపోవాలని చెప్పి కొట్లాడుతూనే ఉన్నాం. ప్రతి నెల ప్రతి సంవత్సరం పోతూనే ఉన్నాం, అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాం. ఏం చేయలేదు. టీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. 2010లో సర్వే చేసారు. సర్వే చేసి ఊరు మాత్రం లేపాలి అని చెప్పి ఆయన ఊరికి నెంబర్లు వేసే వరకు అప్పుడు ఏమైంది అంటే తెలంగాణలో వెళ్ళిపడ్డు. అప్పుడు ఆగిపోయింది. అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడ్డాం, బొడిఎస్ ఎంబడబడ్డాం. చేద్దాం అనేది. తర్వాత ఇంకా ఈయన రవిశంకర్, తర్వాత ఈయన ఎంబడబడ్డా కానీ నారాయణపూర్ చేసేది లేదు, మంగపట్ట లేపేది. 1061 సర్వే నెంబర్లో గుట్ట ఉండే. ఇక ఎమ్మెల్యే ఉండి దాన్ని సాఫ్ చేసుకొని మీకు ఇల్లు ఇస్తామని వల్ల 1,50,00,000 పెట్టి సాఫ్ చేయించాం. ఊరందరు కలిసి సాఫ్ చేసుకొని అది దాని పర్మిషన్ ఇవ్వంటే మనిషికి ఒక గుంట బాగా వచ్చింది. అన్ని ప్లేట్లు పెట్టుకున్నాం.
దాని పర్మిషన్ ఏమంటే ఆయన ఇవ్వలే, ఈయన ఇవ్వంటే ఈయన ఎత్తలేడు. ఆ ఊరు మొత్తం 30 గ్రామం, 11 ఇళ్ళు పోతాయి, ప్రతి మ్యాన్ ఉంటాయి. 11 వెనక ఉన్నేళ్ళు ఏం చెప్తాయి ఆడ. ఒకసారి ఏ ప్రభుత్వం వచ్చాయినా జీవన్ రెడ్డి వచ్చిండు, ఒకసారి బండి సంజయ్ వచ్చిండు, చూసిండు ఈ ఊరు మాత్రం లేపన్నా బాగా ఇబ్బంది ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరేం చేసేది. కాంగ్రెస్ వినా, టిఆర్ఎస్ వినా, బీజేపీ వీళ్ళు కొట్టాడు కానీ ప్రజలు చేసింది అయితే ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఏం చేయబోతున్నారు మీరు? ఏమన్నా ఎలక్షన్ వస్తే పనిచేస్తున్న వాళ్ళకే చూడు అంతే. ఈ తాలూకా ఎమ్మెల్యేలు, ఎంపీ గానీ, ఎంపీటీసీ గానీ, జడ్పీటీసీ గానీ, సర్పంచ్ గానీ ఎవ్వరు పనిచేస్తారో వాళ్ళకే ఓటేసు. ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ ఇప్పటి ఎవరికి పనిచేస్తాడు, ఏ మనిషి పనిచేస్తాడు అని ఆలోచించే ఓటేసు. అది మాత్రం గ్యారంటీ. మీరు ఏమన్నా అనుకోని మీ అందరికి తప్పుంటే క్షమించున్నారు. ప్రధాన సమస్య ఉంది. ఇప్పుడు మంగపేటలో తీసుకున్న 11 ఇళ్ళు FTA లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్. మాకు బఫర్ జోన్ కూడా కావాలి. బఫర్ జోన్ రేపు వాటర్, రేపు ఫ్లడ్ వస్తుంది. ఇప్పుడు ఈ FTA లెవెల్ కంటే పైకి వాటర్ వస్తాయి. ఇప్పుడు నేను మొన్న వర్షాలకు పాములు ఇళ్ళలు, ఊళ్ళో రోడ్లు ఉండవు. ఎమ్మెల్యే గారు 3 నెలలు ఇస్తాను గెలిచినాక ప్రచారానికి వచ్చినప్పుడు నేను గెలిచిన 3 నెలల్లో మీ ఊళ్ళో సమస్యలు లేకుండా ముంపు గ్రామం కంప్లీట్ చేస్తా. మేము ఏదైతే చదువు చేసుకున్నామో 286 ఫ్లాట్లు, వాటికి పట్టా సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ముంపు గ్రామం చేస్తూ రోడ్లు అన్ని క్లియర్ చేసి పెడతాన్నారు. ఇప్పుడు గెలిచి 20 నెలలు అవుతుంది. కనీసం మంగపేటకు అడుగు కూడా పెట్టలే ఇప్పటికి. మా ఊర్లో సమస్యలు FTA లెవెల్ అండి. FTA లెవెల్ ఎక్కడ తీసుకున్నారు? 11 హౌసెస్ 11 తీసుకోవాల్సింది 100 మీటర్స్. కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత కాంగ్రెస్ గవర్నమెంట్ 100 మీటర్లు బఫర్ జోన్. ఇప్పుడు బఫర్ జోన్ తీసుకోకుంటే FTA లెవెల్ తీసుకుంటే రేపు ఫ్లడ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏం చేయాలి? ఒక సీసీ రోడ్ ఇప్పటికి చూడండి, మంగపేటలో 2003 నుంచి మంగపేటలో ముఖ్యంగా మాపల్లే ఒక్క సీసీ రోడ్డు లేని ఊరు ఏదంటే ఒక మంగపేట. ఇప్పటికి డెవలప్మెంట్ అంటూ కంప్లీట్ చూడండి. మేము ముంపు గ్రామం, మాకు సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైనా మేము ముప్పు గ్రామం కదా మీకు డెవలప్మెంట్ ఎందుకు, ఎట్లా మీరు వచ్చలే కదా. ముంపు గ్రామం చేయరు, ఇటు తీసుకురారు, కనీసం పట్టా సర్టిఫికేట్లు ఇవ్వరు. తీసుకున్న వాటికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో 16.5 కోట్లు చాలా కష్టపడ్డామంటే అప్పుడు కూడా ఓ 10 మంది చెరువులోనే టెంట్ వేసుకొని ఊరంతా కూర్చుంటే 16.5 కోట్లు వచ్చినాయి. సార్ ఇప్పుడైతే 23.5 కోట్లు వచ్చినట్టు, అది వచ్చిందా లేదా దేవునికి తెలుసు. ఒక్క డెవలప్మెంట్ లో టోటల్ జిల్లాలో తీసుకుంటే మంగపేట శూన్యం అండి. ముఖ్యంగా మనకు ప్రధానంగా అధికార పార్టీ నాయకులు మీరు వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల సమస్య వచ్చింది. ప్రధానంగా నారాయణపూర్ కి సంబంధించినటువంటి ఇష్యూ గత 25 ఏళ్ళుగా నాంతూనే కనబడుతోంది. కనీసం ఇప్పుడైనా మీ ప్రభుత్వం నుంచి న్యాయం చేయబోతారా? స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు పని చేస్తేనే ఓటేస్తామని చెప్తున్నారు ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి బాధితులు. సో రేపు పొద్దున పోటీ చేయాలంటే అధికార పార్టీ నుంచి మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? మా ఎమ్మెల్యేకు, మా మేడిపల్లి సత్యం గారికి కంప్లీట్ గా రైతుల మీద ప్రేమ ఉన్నది, విశ్వాసం ఉన్నది. రైతుల కోసం అతను ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇక్కడ చొప్పా నియోజకవర్గంలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మాకు అనుకూలంగా ఉన్న గ్రామంలో ఎక్కడైనా మేము పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికే తీసుకొచ్చిండు. అదే నారాయణపూర్ గ్రామంలో అక్కడనే ప్రోగ్రామ్ పెట్టించి అక్కడనే రైతులతోని అక్కడ నారాయణపూర్ గ్రామ వాసులతోని మాట్లాడిపించి ఆ నారాయణపూర్ రిజర్వాయర్ దగ్గరికి ప్రత్యక్షంగా చూపించి ఈ సమస్యను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయించారు అనే హామీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మా మేడిపల్లి సత్యం గారు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడేమో బఫర్ జోన్ 100 మీటర్స్ రేంజ్ తీసుకొని ఇప్పుడు FTA లెవెల్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఇబ్బందిగా అవుతుంది కదా అంటారు. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఇప్పుడు ఎందుకు ఆ తేడా అని అడుగుతున్నారు. ఇప్పుడు సర్వే అనేది గత కాంగ్రెస్ ఉన్నప్పుడే సర్వే చేసేది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే సర్వే జరిగింది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు దాని మీద ఏ మాత్రం వాళ్ళు పనిచేయలేదు. ఇప్పుడు మా మేడిపల్లి సత్యం గారు నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట చెప్పిండు. ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా దీని మీద అనేక సార్లు ఇరిగేషన్ మినిస్టర్ కానీ, దానికి సంబంధిత మినిస్టర్ కానీ ఖచ్చితంగా తను ఎన్నోసార్లు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తాడు కూడా. ఈ నా టర్మ్ అయిపోయేలోపు నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన ముంపుకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి ముంపు గ్రామాలుగా ప్రకటించి వాళ్లకు సంబంధిత అవకాశం ఉన్న ఏరియాలో వాళ్లకు భూములు ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పిస్తారు. వైద్యానికి సంబంధించి గంగధార నుంచి మండలం నుంచి ఎవరు కావాలన్నా కూడా కరీంనగర్ దాకా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. సో చాలా సమస్యలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వైద్యం, విద్యకు సంబంధించినటువంటి విషయాలు అయితే మేజర్ గా వినబడుతున్నాయి. ఇంతకు ముందు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ కళాశాలను తీసుకురావడం జరిగింది గంగాధర నియోజకవర్గానికి, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో. ఇప్పుడు కూడా ఇదే మా ప్రభుత్వం ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నది.
ఇంకా 2.5-3 సంవత్సరాలు గడవక ముందే ఏదైతే మా ఎమ్మెల్యే గారు చొప్పదండి నియోజకవర్గంలో మేము ఏదైతే ఓట్ల కోసం తిరిగి ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఇచ్చిన నాడు కూడా ప్రజలకు క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ఇంకో 6 నుంచి సంవత్సరం కాకపోతే మా టర్మ్ అయిపోయే లోపు ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ తీసుకొని వస్తామని సందర్భంగా మనవి చేస్తూ, మళ్ళీ ఏదైతే మీరు వైద్యానికి సంబంధించి అడిగినారో దానికి కూడా మేము మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని కూడా అతి తొందరలో దీన్ని సాల్వ్ చేసి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అతి తొందరలో అతి నాణ్యతమైన వైద్యాన్ని అందజేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. సో ఇంకొక సమస్య, ఇక్కడ ఉన్నటువంటి గంగాధర ఇది చాలా పెద్ద మండలం. సో దీంట్లో ప్రత్యేకంగా మరో మండలం కావాలనే డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఘర్షకుర్తిని మండలం చేయాలని చెప్తున్నారు. సో ఏంటి, ఎందుకోసం ప్రత్యేక మండలం కోరుతున్నారు ఏంటి? గంగాధర మండలంలో దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందులో ప్రజలకు పాలనా సౌలభ్యంగా లేకపోవడం వల్ల మండలాల ప్రక్రియ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలాల ప్రక్రియ ఉన్నది. అప్పుడు 2004 ఉప ఎన్నికల అప్పుడు కేసీఆర్ గారు మా ఘర్షకుర్తికి వచ్చి నాడి బీటీ చౌరస్తాలో మాట ఇవ్వడం జరిగింది. గంగాధర మండలంలో మేజర్ విలేజ్ ఘర్షకుర్తి కాబట్టి ఘర్షకుర్తిని మండలం చేస్తాము, పాలనా సౌలభ్యం ప్రతి ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అలాగే 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మండలాల ప్రక్రియ ఉన్నప్పుడు వాళ్ళు మండలం చేస్తా అన్నారు, చేయలేదు. 2023 ఏప్రిల్ 30 నాడు బీఎస్పీ పార్టీలో నేను మండల అధ్యక్షునిగా పనిచేసిన. పార్టీలకు అతీతంగా నేను దీక్ష చేపట్టడం జరిగింది. ఘర్షకుర్తి మండల సాధన సమితి ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసిన. దాదాపు ఘర్షకుర్తి మండలాన్ని 40 సంవత్సరాల చరిత్ర మాది. ఎన్టీ రామారావు గారు మొదటిసారి మండలాల ప్రక్రియ ఏర్పాటు చేసినప్పుడు ఘర్షకుర్తిని మేము మండలం కేంద్రంగా చేస్తామని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎక్కని గడప లేదు, తొక్కని ఆఫీస్ లేదు. అలాంటి ఘర్షకుర్తి నాయకులకు ప్రతిసారి ఓట్లప్పుడు ఘర్షకుర్తి ఎక్కువ జనాభా ఉంది, 10,000 జనాభా ఉంది, ఓట్ల శాతం ఎక్కువ ఉంది. వాళ్ళు మమ్మల్ని ఒక ఓటర్ గానే చూశారు తప్ప ప్రజల పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మండలాలైనాయి. 3 ఎంపీటీసీ గ్రామాలు ఉన్నటువంటి కేంద్రాలు ఉన్నటువంటి వాటికి కూడా మండల కేంద్రం చేసిండ్రు. శంకర రవిశంకర్ గారు కూడా ఏది అసెంబ్లీలో మాట్లాడారు, ఇస్తామని అన్నారు. చివరికి వస్తే ఆయన ఏమన్నారంటే ఇదేమన్నా బీడీ కట్టనా, సీక్రెట్ బీడీ కట్టనా అని చెప్పేసి ఒక పదజాలం వాడిండ్రు. అది దేవుడు చూసిండు. అదే విధంగా శోభక గారు కూడా ఒక పదం వాడిండ్రు, ఆమెను కూడా దేవుడు చూసిండు. అదే విధంగా చెప్పుకుంటా పోతే మా బాధలు, మా ఆలోచనలు, మాలో ఉన్నటువంటి ఆవేదన హెచ్ఎంటీవీ గారు మా తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాలోని ఘర్షకుర్తి గ్రామంలో దాదాపు 40 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం. తెలంగాణకు ఎంత చరిత్ర ఉందో ఘర్షకుర్తికి మండల కేంద్రం కావాలన్నంత చరిత్ర ఉంది. వచ్చే నాయకులు వస్తున్నారు, పోతున్నారు తప్ప ఘర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించడానికి ఏ నాయకునికి చేతులు వస్తలేవు, నోరస్తలేవు అని నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మాలోని ఇంకా ఆవేదన ఉన్నది. దయచేసి నేను చిన్నప్పటి నుండి చూస్తున్న ఘర్షకుర్తి మండల కేంద్రం ఎప్పుడైతే అక్కడ చుట్టుపక్కల ఉండి దాదాపు ఘర్షకుర్తి గ్రామమే 10,000 జనాభా ఉంటుంది. అక్కడ ఒక మండల కేంద్రం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ శాఖ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, పోతే ఆరోగ్యం, పోతే అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు పాలన సౌలభ్యం దాదాపు ఘర్షకుర్తి నుండి గంగాధరకు 15 కిలోమీటర్లు వస్తుంది. అదే విధంగా ఉద్యానం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే పిల్లలు ఇక్కడ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. పిల్లల గురించి, ప్రజల గురించి పాలన సౌలభ్యం కోసం ఘర్షకుర్తి మండల కేంద్రాన్ని వెంటనే మాకు చేయాలని కోరుతున్నాం. మొత్తంగా గంగాధర మండలానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రధానంగా చర్చలోకి వచ్చాయి. మండలంలో ముఖ్యంగా వినబడుతున్నటువంటి సమస్య నారాయణపూర్ సంబంధించినటువంటి రిజర్వాయర్ సమస్య. దానికి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాలు ఏళ్లుగా కొనసాగుతోంది వల్ల
పోరాటం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని వాపోతున్నారు. మరోవైపు ఘర్షకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం, ఇప్పటికీ మా కోరిక నెరవేరలేదనేది మరొక తీవ్రమైన సమస్య కనబడుతోంది. విద్యా వైద్యానికి సంబంధించి కూడా పలు సమస్యలు గంగాధర మండల కేంద్రంలో కనిపిస్తూ ఉన్నాయి. నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడ కనబడుతోంది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దంచుకుంటే కనుక గంగాధర లాంటి వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఖచ్చితంగా మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సమరంలో పోటీ చేయబోతున్నటువంటి జాతీయ పార్టీలు అట్లాగే రాష్ట్ర పార్టీలు ఇవన్నీ కూడా స్థానిక సమస్యలను ఎలా ఎలివేట్ చేయబోతున్నాయి, స్థానిక సమస్యలను తీర్చి వస్తామనేటువంటి హామీలు ప్రజలకు ఇస్తాయా, రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో పార్టీలు ఏం చెప్తాయి, ఎలా నెరవేరుస్తాయి అనేది చూడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వాలు గుర్తించాలని హెచ్ఎంటీ కూడా కోరుకుంటాం. కరీంనగర్ జిల్లాలో కీలక ప్రాంతంగా మారిన గంగాధర ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళనైనా తమ సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ వెతలు తీరలేదంటున్న స్థానిక ప్రజలు తమ డిమాండ్లను నెరవేర్చే పార్టీలకే ఓటేస్తామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలికలు వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. స్పెషల్ రిపోర్ట్ లో మరో షార్ట్ బ్రేక్.